వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు వెంకటేష్ అనే వ్యక్తి. హాయ్ బ్రదర్, నమస్తే అండి. నమస్తే నమస్తే. మీ వయసు ఎంత అండి? 37. 37 ఇయర్స్కి ఎందుకు మీరు ఈ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వచ్చారు? నేను మొత్తం దగ్గర దగ్గర 4 ఇయర్స్ నుంచి ఇది స్పైన్తో స్పైన్ ప్రాబ్లమా? స్పైన్. ఓకే, ఏమైనది అసలు? అది ఏమైందో మామూలుగా అయితే నేనైతే కింద ఏం కూడా పడలేదు. ఎక్కువ నువ్వు జర్నీ చేయడం వల్ల వచ్చింది సార్. దానివల్ల ప్రాబ్లం ఉండొచ్చు. మామూలుగా మీరు అలోపతి హాస్పిటల్కి అట్లా వెళ్ళినప్పుడు డాక్టర్లు, న్యూరాలజిస్టులు కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, ఏం చెప్పారు ప్రాబ్లం? వాళ్ళు చూశారు, ఎంఆర్ఐ కూడా తీసినారు. నరం టచ్ అవుతుంది, నరం డిస్క్ బల్జ్ లాగా. అది ఇంకా టచ్ అవుతుంది, ఏం కాదులే అనడం వల్ల ఇంకా సర్లే టాబ్లెట్లు ఇస్తా అన్నారు, వాడుకుంటాను. నేను ఇట్లా ఇంటర్వ్యూ చూశాను, సార్ ఇంటర్వ్యూ చూశాను. సార్ ఇంటర్వ్యూ చూసి సార్ 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నా అన్నారు కదా. సో ఈ 4 సంవత్సరాల్లో మామూలుగా ఎట్లా, నీకు ఏమైనా ఆపరేషన్స్ లాంటివి పడతాయని చెప్పేసి ఎవరైనా చెప్పారా, లేకపోతే మందులతోనే తగ్గిపోతుందని చెప్పారా హాస్పిటల్ కేసు? ఆపరేషన్ వరకు అయితే ఇబ్బంది లేదు. మందులతోనే, అంటే మందులు వేసుకున్నప్పుడే బాగుంటది, తర్వాత ఆఫ్ చేసినాక స్టాప్ చేసినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ జర్నీ జర్నీలో ఉంటది. మామూలుగా నాకు కొనుక్కొని ఇప్పుడు ఏముండదు, జర్నీ చేసేటప్పుడు ఎక్కువ. మెయిన్ అంటే మీరు చేసే జాబ్ ఏంటి? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎక్కువ బైక్ లో తిరుగుతాను. దానివల్లనే ఎక్కువ ఇది స్పీడ్ వెహికల్ మామూలు స్టక్ ఇది ఏమడం వల్ల. ఓకే, బండికి షాక్ అబ్జర్వర్ సెట్ లో మనకి అట్లా అన్నారా? ఓకే, ఏంటంటే మామూలుగా L3, L4, L5 ఇట్లా ప్రాబ్లం చెప్పారా, లేకపోతే ఏం చెప్పారు? ఎంఆర్ఐలో L2, L3, L4, L5 కూడా ఉంది. చూశాడు సార్, కూడా చూశాడు సార్. ఫస్ట్ సిట్టింగ్ లో కూడా చూశాడు, ఏం ప్రాబ్లం లేదమ్మా. ఓకే, నేను ఓపెన్ గా అడుగుతా ఉన్నా, జెన్యూన్ గా. ఎందుకంటే ఎంగేజ్ కాబట్టి ఇది మామూలుగా నీకేమనిపించింది? ఇప్పుడు నువ్వు కొన్ని వీడియోలు చూసి వచ్చా అంటా ఉన్నావు కదా, ఇవన్నీ ఎక్కడ వర్కౌట్ అవుతాయా కాదా అని చెప్పేసి అనుకున్నావా, లేకపోతే నిజంగానే ఈ పిఆర్పితో ట్రీట్మెంట్ కరెక్ట్ గానే అవుతుంది అని అనిపించింది? మా ఫ్రెండ్ అతను అంటే 50 అబోవ్ ఉంటాయి, అతను చేయించుకున్నాడు. అతను నేను కన్సల్ట్ అయినాను. ఆయన చెప్పినాడు మొత్తం ఆల్మోస్ట్ ఇండియాలో ఉండే హాస్పిటల్ అని తిరిగినాడు. ఏమైనది ఆయనకి? సేమ్ ఇదే సేమ్ ప్రాబ్లం. ఆయనకు మొత్తం అంతా తిరిగినాడు. ఇక్కడ కోయంబత్తూరు మొత్తం ఇండియాలో ఎవరో మోస్ట్ డాక్టర్స్ స్పైన్ ప్రాబ్లం ఉండరో మొత్తం అందరు తిరిగినారు. అందరు తిరిగినా కూడా కాల్షియం ఈ టాబ్లెట్లు ఇస్తారు. ఆయన సజెస్ట్ చేసినారు, నువ్వు పోతే ఆపరేషన్ పోతే సక్సెస్ రేట్ లేదు, పిఆర్పికి వెళ్ళిపో నువ్వు, దానికి అది బెస్ట్ అని చెప్పి ఆయన ఇక్కడ కాదు చెప్పినాడు. ఆయనకు చేయించుకునే నెల తర్వాత ఇప్పుడు బాగుంది, ఇప్పుడు పోతున్నాడు నార్మల్ గా. అతను ఇది చేసుకుంటాడు. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, సుధీర్ ధారా గారు ఇప్పటికి, ఎందుకంటే ప్లాస్మా థెరపీని ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. సార్ కాడికి ఏం అంటే లేదు, నేను సార్ కూడా సూపర్, కానీ అతనికి ఏరో స్నేహితుల వల్ల అతను. మీకు ఏం చెప్పారు సార్ అంటే, ఇప్పుడు నేను ఈ ఇంజక్షన్ లో ఒక 4 వేస్తానే నీకు మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది అన్నాడా, లేకపోతే మళ్ళీ ఇది లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్? ఇప్పుడు మనం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటా ఉండాలా. ఇది ఇంజక్షన్ వల్ల నీకు స్టాప్ అవుతుందని కాదు, బాడీకి మనం మెయింటెనెన్స్ ఎట్లా మనం హెయిర్ కటింగ్ ఎక్కువైతే కట్ చేసుకుంటామో అట్లా నువ్వు బాడీ కూడా మెయింటెనెన్స్ చేసుకుంటూ రావాలా. ఈ ఎక్సర్సైజులు కొద్దిగా ఆ సార్ వాళ్ళు చెప్పేటన్ని ఫాలో అప్ అవుతా ఉంటే నీకు లీడ్ అవుతుంది. నువ్వు మనకి ఏ దానికి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. బాడీకి మనం ఎట్లా మెయింటెనెన్స్ మనం ఎట్లా చేసుకుంటామో దీనికి కూడా మెయింటైన్ చేసుకుంటా ఉండాలా. డైట్ కంట్రోల్ ఏమైనా చెప్పాడు, బాడీ తగ్గాల, బాడీ వల్ల కూడా నీకు వెయిట్ వల్ల కూడా. ఎంత వెయిట్ ఉన్నారు? 69 ఉన్నాను. 69. ఓకే, అంటే హైట్ కి తగ్గ వెయిట్ ఎక్కువ ఉన్నాను. వెయిట్ తగ్గాలి. ఇది ఎన్నో సిట్టింగ్ అండి? సెకండ్ సిట్టింగ్. ఎట్లా ఉంది అంటే ఫస్ట్ కి ఇప్పటికి ఎట్లా ఉంది? ఫస్ట్ సిట్టింగ్ బాగుంది, నాకు కంఫర్టబుల్ అయింది, కంఫర్ట్ అయింది. సెకండ్ టైం సార్ ఈ రోజు ఇచ్చాడు అపాయింట్మెంట్, మళ్ళా 16వ తేదీ. అందుకని ఇప్పుడు మీరు మామూలుగా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు తెలిసి ఉంటుంది కదా, ఇంతకు ముందు మనకి అంటే ఈ పిఆర్పి జరగక ముందు, ఫస్ట్ సెషన్ కాకముందు, తర్వాత ఈ ఫస్ట్ సెషన్ అయిన తర్వాత బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఎట్లా ఉంది? నేను బైక్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటాను. ఓకే, మామూలుగా సార్ వద్దు పెట్టుకోవద్దు అన్నాడు. నేను చేసిన తర్వాత నువ్వు పెట్టుకోవద్దు, బెల్ట్ పెట్టుకుని జర్నీ చేయాలంటే ఇంకా బెల్ట్ వేసుకోవాల్సిందే. అట్లా వేసుకుంటే నీకు నొప్పి అనిపించదు. మామూలుగా నింటినప్పుడు ఇంకా బయట కూర్చొనినప్పుడు తీసుకున్నప్పుడు
అది వేసుకొని బెల్ట్ వేసుకొని జర్నీ చేస్తా వచ్చిన. ఓకే, ఇంకా ఎన్ని సిట్టింగ్స్ ఉన్నాయి మీది? ఇదే ఫస్ట్ సెకండ్ అంతే, రెండు ఒకసారి చెకప్ కు రమ్మన్నారు నెక్స్ట్ వీక్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కడప నుంచి వచ్చాను. కడప నుంచి వచ్చారు. కడప నుంచి వచ్చాను. ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే వయసు చూస్తే వెంకటేష్ గారిది చాలా చిన్న వయసు అయినప్పటికీ కొంచెం ఆ ఉద్యోగరీత్యా ఎక్కువ కూడా బైక్ జర్నీలు చేస్తా ఉన్నారు. దీనివల్ల L3, L4, L5 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అట్లా మీ సుమన్ టీవీలో కూడా నేను సెర్చ్ చేశాను సార్ గురించి. మీ ఇంటర్వ్యూ చేసి చూశాను, మీ ఇంటర్వ్యూ. ఎందుకంటే మనము జెన్యున్ గా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని తగ్గుతూ ఉన్న వాళ్ళని మాత్రమే మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదో బయట ఎవరో కనపడి వాళ్ళని పెట్టేసేసి చేశారా లేదా అనేది కాదు. నిజంగా ట్రీట్మెంట్ మీకు తగ్గుతా ఉందంటే తగ్గుతా ఉందని, లేదు అని అంటే లేదండి పెద్దగా యూజ్ లేదు అట్లాంటిలోనే తీసుకుంటా ఉన్నాం తప్పనిచ్చి ఏదో బయట పోయి వాళ్ళను తీసుకొని వాళ్ళకి తగ్గిందా లేదా అనట్లేదు. నేను మామూలుగా ఒక 1 year నుంచి అబ్జర్వ్ చేస్తానే ఉండా, దీని గురించి సెర్చ్ చేస్తానే ఉండా, వీడియోలు చూస్తున్నా చేస్తా. కానీ చేసుకునే అతనితో డైరెక్ట్ నాకు తను క్లోజ్. అతనితో నాకు తెలియదు, అతనికి ఇట్లా జరిగింది, ఇట్లా ఒక ఫంక్షన్ పోయింటే మాట్లాడుతా ఇట్లా నేను అంతా ఏంటంటే ఇదే నాకు ఇదే ప్రాబ్లం ఉంది నా ఎట్లా అంటే, సరే అమ్మా నువ్వు ఆల్రెడీ పిఆర్పి చేయించుకున్నాను, ఇంకా నువ్వు అది బెస్ట్. మోస్ట్లీ ఇండియాలో హాస్పిటల్స్ అన్ని విన్నాను, ఫిజియోథెరపీ చేయించుకున్నాను అన్ని హాస్పిటల్ ఏడు వినా నీకు ఆపరేషన్ రేట్ 99% లేదు. ఈవెన్ కోయంబత్తూరు ఎక్కడో ఏదో చెప్పినాడు, కర్ణాటకలో ఆయన డాక్టర్ స్పైన్ కు సూపర్. నమ్మకం అయితే వచ్చింది. మొత్తానికి థ్యాంక్ యూ. ఏంటంటే ఇది డాక్టర్ల చేతిలో మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్ ని బట్టి కూడా ఉంటది అని చెప్పేసి ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు. సో వాళ్ళు చెప్తున్న టిప్స్ ఫాలో అవుతూ మన ఫుడ్ డైట్ కంట్రోల్ కూడా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా 100% క్యూర్. ఆల్రెడీ చేయించుకునే అతను ఫ్రెండ్ కాబట్టి అతను చెప్పేసినాడు, నువ్వు వేరేది ఆలోచన చేయొద్దు, చేసుకో. ఇట్లా డాక్టర్ పేరు కూడా చెప్పినట్టు, అంటే ఇంకా నువ్వు సూపర్, ఇంకా ఇబ్బంది లేదు. ఆయన చేస్తే ఫస్ట్ సారే ఇక్కడ ఈ పిఆర్పిని స్టార్ట్ చేసిందా ఇక అని చూసాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.